బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బోమ్ రాజ్పేట్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. లగచర్ల కేసులో కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జనవరి 2న విచారణకు హాజరు కావాల్సిందిగా పట్నం నరేందర్ రెడ్డికి బోమ్ రాజ్పేట్ పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులోని ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు. పట్నం నరేందర్ రెడ్డికి బోమ్రాజ్పేట పోలీసులు అయితే ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేశారు. జనవరి 2న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే కలెక్టర్ పై దాడి కేసులోని పట్నం నరేందర్ రెడ్డికి ప్రమేయం ఉన్న నేపథ్యంలోని పట్నం నరేందర్ రెడ్డిపై గతంలో కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఏదైతే రిమాండ్ కూడా విధించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే బెయిల్ పై అయితే పట్నం నరేందర్ రెడ్డి అయితే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ లగచర్ల ఇష్యూపై విచారించేందుకు బోమ్రాజ్పేట్ పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కలెక్టర్ పై దాడికి సంబంధించి బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కి అలాగే పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా 84 సార్లు ఫోన్ కాల్ సంభాషణ ఉన్న నేపథ్యంలో వాటిపై విచారించేందుకు వచ్చే నెల జనవరి 2వ తారీఖున అయితే విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కలెక్టర్ పై దాడి కేసు అంటే అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటుకి సంబంధించి అక్కడ ప్రజాభిప్రాయం సేకరణకు అయితే కలెక్టర్ వచ్చిన సమయంలోనే ఈ దాడి అయితే జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు జనవరి 2న అయితే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. జమీమా. Right, thanks for the updates.